ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ మరొకసారి దేవుని యొక్క పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఇదిగో, ప్రతిదానికి పునాది కావాలి. పునాది లేకుండా ఏది కట్టబడదు. కట్టబడినా అది నిలబడదు. సంవత్సరానికి పునాది మరి జనవరి నెల మొదలవుతుంది. అలాగనే జీవితానికి పునాది బాల్యంలో మొదలవుతుంది. అలాగనే ఏ పెద్ద కట్టడానికైనా చిన్న కట్టడానికైనా సరే పునాది కావాల్సిందే. పునాది లేకుండా కట్టేది నిలబడదు. అది ఊరకనే పడదోయబడుతుంది. ఈ రోజున నీ జీవితానికి ఏమిటి పునాది? ఏ పునాది మీద నువ్వు కట్టబడుతున్నావు? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో ఈ బండ మీద కట్టువాడు బుద్ధిమంతుడు. ఆ బండ మీద ఏంటి అనంటే యేసు మాటలు. అంటే ఈ నా మాటలు చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఎందుకు ఆయన మాటల మీద ఎందుకు కట్టబడాలి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు అనంటే ఆయన మాటలు అంత బలమైనవి. రాతి బండ లాంటి ఆ వ్యక్తి, ఎందుకంటే ఆ ప్రభువుకి ఇంకో పేరే ఉందంటే ఆ బండ క్రీస్తే. అంటే క్రీస్తుని బండతో పోల్చాడు ప్రభు. ఆ బండ మీద నువ్వు కట్టుకుంటే, అనగా ఆయన వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటే, నీ జీవితంలో గాలి వచ్చినా, మరి తుఫాన్ వచ్చినా, మరి వరదలు వచ్చినా, మరి ఎలాంటి సంబంధమైన ఎలాంటి ప్రళయమైన వచ్చినా సరే, ఎలాంటి విపత్తు వచ్చినా సరే, అది బండ మీద కట్టబడి ఉంది కాబట్టి ఏమాత్రం చెక్కు చెదరదు. ఎందుకనంటే ఆ బండ క్రీస్తు, ఆ వాక్యము క్రీస్తు, ఆ యొక్క మాట యొక్క బలము క్రీస్తు. ఆ క్రీస్తు మీద నిన్ను నువ్వు కట్టుకుంటే ఎప్పటికీ కదల్చబడవని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. నువ్వు అలా కట్టబడి దేవుని యొక్క సన్నిధిలోని ఆశీర్వదించబడుదుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.